పన్నీర్ ఎగ్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. చాలా సింపుల్, ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ. వీడియో చివరి వరకు చూడండి. మరి పన్నీర్ ఫేవరెట్స్ మీరు ఎంతమంది ఉన్నారు కింద కామెంట్స్ రూమ్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఒక లైక్ చేసి వీడియో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు మీడియం సైజులో సన్నగా తరుక్కోవాలన్నమాట. దాంట్లో పచ్చిమిర్చి అలాగే కొంచెం పసుపు వేసి మంచిగా రోస్ట్ అవ్వనివ్వండి, వేగనివ్వాలి. తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోండి. ఈ లోపల పన్నీర్ని చక్కగా మీకు కావాల్సిన సైజులో, పెద్దవి కావాలంటే పెద్ద క్యూబ్స్, లేకపోతే చిన్నవి కావాలంటే చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకుని పెట్టుకోండి. కొంతమంది దీన్ని మళ్ళీ వేరే ప్యాన్లో విడిగా ఆయిల్లో వేయించి పక్కన పెడతారు. నేను కొంచెం క్వాంటిటీ కాబట్టి దాంట్లోనే మధ్యలో ఆయిల్లో లైట్గా వేయించి నూనెలో చక్కగా వేగి లైట్గా పచ్చివాసన పోయిన తర్వాత మన ఎగ్ తీసుకోవాలన్నమాట. ఎగ్ 1 or 2 అది మీ ఇష్టం. నేనైతే 1 ఎగ్ బీట్ చేసి మధ్యలో వేసేస్తున్నాను అనమాట. ఇలా తినేవాళ్ళు ఇలా కూడా తినచ్చు. తర్వాత దాన్ని బాగా కలిపి దానికి తగినంత కారం వేసుకొని మొత్తం ఆనియన్స్ అలాగే పన్నీర్ మొత్తం కలిసేట్లాగా చక్కగా ఫ్రై చేయండి. ఎగ్గు బాగా ఉడికి దానికి గుడ్డు పొరుట్లాగా విడివిడిగా వచ్చేస్తుంది అనమాట. పన్నీరు, ఎగ్గు, ఈ మసాలా అంతా కలిసి చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు కారం సరిపోయిందో చూసుకొని కావాలంటే యాడ్ చేసుకోండి. మంచిగా వేగిన తర్వాత పొయ్యి కట్టేసి మన చపాతీలోకి అన్నంలోకి సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్, చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ అభిప్రాయం కింద కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఒక లైక్ చేసి ఈ వీడియోని వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అన్ని నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. లాస్ట్లో చివరిలో జస్ట్ కొంచెం గరం మసాలా వేసాను అనమాట. అంటే ఈ ఫ్లేవర్ని ఎక్కువ డామినేట్ చేయకూడదు, అలా అని వాసన ఏం రాకుండా మంచి స్మెల్ యాడ్ అవ్వడానికి చివరిలో దించే ముందు కొంచెం గరం మసాలా వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, పన్నీర్ ఎగ్ కర్రీ సూపర్ టేస్టీగా రెడీ అయిపోతుంది.